హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే సెకండ్ డీవీ వస్తుందా రాలేదని చాలామందికి కూడా కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి. ఫస్ట్లో సెకండ్ డీవీ రాకుండా ఏ నోటిఫికేషన్ కూడా ఫిల్ కాదని మన వీడియోలో ముందుగానే చెప్పాం. ఆ విధంగా మనకి ఈరోజు అయితే అంటే మనకి నిన్నే నోటీస్ అయితే రావడం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే మనకి బెంగళూరు సెకండ్ డీవీ అనేది రావడం జరిగింది 32 క్యాండిడేట్స్తో. అదేవిధంగా మనకి చెన్నై కానీ అదేవిధంగా సికింద్రాబాద్ ఈ రెండింటి యొక్క సెకండ్ డీవీ కూడా మ్యాక్సిమం అంటే సికింద్రాబాద్ కొంచెం లేటు పట్టొచ్చు, అంటే మ్యాక్సిమం ఆగస్టు ఎండింగ్ కానీ ఆగస్టు మీద సంథింగ్ ఎర్లైనా అనవచ్చు. కానీ చెన్నైది మాత్రం ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ కంపల్సరీగా అయితే సెకండ్ డీవీ అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి చెన్నైకి 7-9 అంటే మన ఈ యొక్క జూలై 7 నుండి 9 వరకు కూడా అందరికి కూడా ఆఫర్ లెటర్లు అయితే పంపించడం జరిగింది. ఆఫర్ లెటర్లు అంటే జాయినింగ్ లెటర్స్ అనమాట. అందరూ కూడా జాయినింగ్ అయిపోయారు. జాయినింగ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అంటే 7 to 9 వరకు జాయిన్ అయినటువంటి చెన్నై జోన్లో ఎవరైతే టెక్నీషియన్గా జాయిన్ అయ్యారో నేను చెప్తుంది టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి. ఎవరైతే టెక్నీషియన్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా రేపు 12వ తారీఖున రోజ్గార్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. మన చెన్నై డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చినటువంటి ఫస్ట్ డీవీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా ఈ యొక్క రోజ్గార్ మేళాలో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్లని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రోజ్గార్ మేళా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజ్గార్ మేళా కల్లా నెక్స్ట్ మంత్ కూడా రోజ్గార్ మేళా ఉంటుంది. ఇక్కడ నుండి మంత్లీ కూడా రోజ్గార్ మేళాలు ఉంటాయి. మనకి నోటిఫికేషన్లకి ఫిల్ చేసినందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానికి. కాబట్టి సెకండ్ డీవీ అనేది మంత్ ఎండింగ్కి పిలిచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రోజ్గార్ మేళాలో అపాయింట్మెంట్ లెటర్లు ఆఫర్ లెటర్లు అనేవి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకి చెన్నైకి అయితే టెక్నీషియన్ 1 ఆర్ టెక్నీషియన్ 3కి సెకండ్ డీవీ అనేది ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ వస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్కు కూడా అతి త్వరలోనే లేట్ అనేది ఉండదు. సెకండ్ డీవీ కంపల్సరీగా వస్తుంది. సెకండ్ డీవీలో కొన్ని పోస్టులకి అయితే 3 to 4 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. కాబట్టి 1 మార్క్ పైనే తగ్గుతున్నాయి. పాయింట్లు అయితే తగ్గడం లేదు, ఎక్కువగానే తగ్గుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం దగ్గరలో ఉన్నటువంటి వారికి అవకాశం అయితే మెండుగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అంటే వచ్చేటువంటి సెకండ్ డీవీ కోసం చూడకుండా ప్రజెంట్ మీ ముందు ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ అదేవిధంగా గ్రూప్ డి కానీ మళ్ళీ పడినటువంటి నోటిఫికేషన్ కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ కంటిన్యూ చేయండి. మనకైతే కంపల్సరీగా అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే నుండి మరింత ఇన్ఫర్మేషన్ అయితే అందించడం ప్రతి ఒక్కరు కూడా